నారాయణ ఆసుపత్రిలో క్యాన్సర్ బారిన పడిన వారికి క్యాన్సర్ సేవలు ప్రారంభించామని విజయ రాజేంద్రన్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ సేవలు కావాలంటే చెన్నై, హైదరాబాద్ వెళ్లవలసిన పరిస్థితి ఉందని, ఈ పరిస్థితి లేకుండా నెల్లూరు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరులోనే క్యాన్సర్ సేవలను ప్రారంభించామని వారు తెలిపారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ బిజు రవీంద్రన్, కోఆర్డినేటర్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మార్చ్ 2, 2025 నారాయణ సంస్థకి చాలా ముఖ్యమైన డేట్ ఇది. ఈరోజు మేము ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించాము. సార్ వాళ్ళ కళ డ్రీమ్ ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్. నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఓపెనింగ్ ఈరోజు. నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్రాబ్లమ్స్తో మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వరకు, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ. సారు
ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ కేర్ మన హాస్పిటల్లోనే ఇవ్వాలనుకున్నారు సార్. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈరోజు స్టార్ట్ చేశాం. దీని గురించి వివరంగా ప్రిన్సిపల్ సార్, మెడికల్ సూపరింటెండెంట్ సార్ ప్లస్ మా ఆంకాలజిస్ట్ గ్రూప్ టీమ్ వివరంగా దీని గురించి చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు మార్చి 2, 2025 నారాయణ మెడికల్ కాలేజ్ హిస్టరీలో ఒక గొప్ప దినం. ఎందుకంటే ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి, క్యాంపుల ద్వారా కానివ్వండి, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తేవడం జరిగింది. అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు. దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా, ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోభిరామ్, డాక్టర్ రత్నప్రియ అండ్ డాక్టర్ శ్రీవిద్య గారు మాతో ఉన్నారు. వాళ్ళు ఎంతో అనుభవమైన ఆంకాలజీ నిపుణులు. క్యాన్సర్ వ్యాధుల్లో నివారణలో కానివ్వండి, ట్రీట్మెంట్లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు. వారు సేవలు ఈ రోజు నుంచి మన నారాయణ మెడికల్ కాలేజ్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు నుంచి ఈ నారాయణ మెడికల్ కాలేజీ ఒక ఫుల్ ఫీల్డ్ కంప్లీట్ హోలిస్టిక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉండడం అనేది నారాయణ సార్ గారి కళ. ఎందుకంటే పేద ప్రజలు అందులో ఎంతోమంది క్యాన్సర్ బాధిన పడి, ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్స్తో ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ రకరకాల క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవన్నీ వీళ్ళందరికీ పేదలకి అతి తక్కువ ఖరీదుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మార్చి 2వ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఆంకాలజీ టీమ్ దీనిలో ముగ్గురు మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ గారు, తర్వాత మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, తర్వాత రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్ట్, తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం. వీళ్ళందరూ కూడా డాక్టర్ శ్రీవిద్య మెడికల్ ఆంకాలజిస్ట్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. సో వీరితో కూడిన మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు 2 మార్చి 2025 నుంచి 2 ఏప్రిల్ 2025 వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్యాకేజీలో భాగంగా మహిళలకి సిబిపి, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్, తర్వాత మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, CA-125 ఈ దాదాపు 5,100 ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం. అలాగే పురుషులకు ఇదే విధంగా సిబిపి, చెస్ట్ ఎక్స్రే, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. సో దగ్గర దాదాపు 3,000 ఖర్చు అయ్యే ఈ ప్యాకేజు ఈ 1 మంత్ పాటు ఉచితంగా అందజేస్తున్నాం. ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు, తర్వాత మహిళలకి గైనకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషను, తర్వాత పురుషులందరికీ డెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేస్తున్నాం. సో దీనికి సంబంధించిన ఈ లక్షణాలు కలవారందరూ ఈ ప్యాకేజీని వినియోగం చేసుకొని, ఈ ఆంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే అన్ని సేవలు అందుబాటు అయ్యే ఈ క్యాన్సర్ సేవలు, కాంప్రహెన్సివ్ ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే సెటప్లో ఇక్కడ వైద్య నిపుణులు 24/7. సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో తీసుకొస్తున్నాం. ఈ సేవలు ఇప్పుడు నెల్లూరులో అదర్ క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, మెడికవర్, తర్వాత రెడ్ క్రాస్ అన్నీ ఉన్నాయి. కానీ అన్ని వైద్య సేవలు అందరికీ సామాన్యులు కూడా అందుబాటులో వచ్చే విధంగా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో ఇప్పటిదాకా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్గా జనరల్ హాస్పిటల్ ద్వారా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎన్నో లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆంకాలజీ విభాగం కూడా స్టార్ట్ అయింది. సో ఈ ఆంకాలజీ విభాగంలో ఏంటంటే మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ అని 3 విభాగాలు స్టార్ట్ చేసినాను. ఈ 3 విభాగాల్లో నేను మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ని చూస్తాను.
ఈ మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో భాగంగా మనకి పేషెంట్స్కి కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డే కేర్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం కుదురుతుంది. అండ్ డే కేర్ యూనిట్లో ఏంటంటే కీమోథెరపీస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్స్, ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయిన టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ, ఇమ్యునోథెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ సదుపాయాలు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ఇవి కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు అని చెప్పి ఇప్పుడే సార్ చెప్పారు. స్క్రీనింగ్ పరీక్షలు అంటే క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు, నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకుంటే క్యాన్సర్ని ముందుగా కనిపెట్టుకొని ముందు స్టేజ్లో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ సులభంగా అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి. చాలామందికి అవేర్నెస్ అనేది ఉండదు. ఆ అవేర్నెస్ పెంచడం కోసమని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ 1 month ఫ్రీ చేయడం జరిగింది.